ఇక్కడ అందరికి కూడా ఒకటే డౌట్ అరైజ్ అవుతా ఉంది కదా, అదేంది, అరే మనకి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా 2027 ఓడీ వరల్డ్ కప్ వరకు ఉంటారా, లేదు అంటే టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పినట్టు ఈ మధ్యలోనే రిటైర్మెంట్ ఇస్తారా అనే డౌట్లు అందరికి కూడా ఉన్నాయి కదా. అయితే దీని గురించే మనకి రీసెంట్గా సురేష్ రైనా కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఆ రైనా ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ఆడిన రోజులు ఓడీ ఫార్మాట్లో ఆడించి తీరాల్సిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు పోయా అంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ టీంలో చూసుకుంటే చాలామంది జూనియర్సే ఉన్నారు. మరి ఈ జూనియర్స్ తోడు ఖచ్చితంగా సీనియర్స్ ఖచ్చితంగా టీంలో ఉండి తీరాల్సిందే. ఎందుకంటే మీరు అనొచ్చు మన ఇంగ్లాండ్ మీద గెలిచాం కాబోయా సీనియర్స్ లేకుండా అనొచ్చు. సో అది ఇంగ్లాండ్ టీం. రేపు మనకి ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ ఎదురైనప్పుడు, దాని తర్వాత న్యూజిలాండ్ లాంటి టీమ్స్ ఎదురైనప్పుడు ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి ఈ సీనియర్స్, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు, దాని తర్వాత వరల్డ్ కప్లు గెలిచిన టీంలో వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. మరి రీసెంట్గా విరాట్ కోహ్లీ చూసుకుంటే అతను కూడా ఐపీఎల్ ట్రోఫీ కూడా కొట్టాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఇంత అనుభవం ఉన్న ప్లేయర్స్ ఖచ్చితంగా టీంలో ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే ఈరోజు మన సిచ్యువేషన్స్ బాగుండే ఇంగ్లాండ్ మీద డ్రా చేసుకోగలిగాం కాబట్టి సరిపోయింది. కానీ రేపు ఆస్ట్రేలియా లాంటి టీం మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి సీనియర్స్ అప్పుడు అవసరం ఉండి తీరుతారు. ఎందుకంటే అప్పుడు మ్యాచెస్ మనకి ఇంత ఈజీగా ఉండవు. సో వాళ్ళు రేపు ఆస్ట్రేలియా చూసుకుంటే మనల్ని వన్ సైడ్ మ్యాచెస్ అయినా చేసేయచ్చు. సో చెప్పలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ సీనియర్స్ ఉండి తీరాల్సిందని చెప్పేసి రైనా చెప్తా ఉన్నాడు అనమాట. అయితే దాంతోపాటు సిరాజ్ గురించి కూడా మాట్లాడాడు. సిరాజ్ గురించి ఏమన్నాడంటే, మొన్న ఆల్రెడీ చూసాం కదా 187 ఓవర్స్ వేసాడు. మరి ఒక బౌలర్ 187 ఓవర్స్ వేయటం అంటే అది కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అది నార్మల్ విషయం కాదు. సో అతనికి ఇటువైపు T20, ODI అలాగే టెస్ట్ క్రికెట్ ఈ మూడిట్లో కూడా ఆడగల సత్తా అతను, ఆ ఎబిలిటీ కూడా అతని దగ్గర ఉంది. సో ఖచ్చితంగా 3 ఫార్మాట్లో అతనికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి సిరాజ్ గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట.